కాండము 1వ అధ్యాయము 27వ వచనము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఈ వాక్యం వలన మనం ఏమనుకుంటూ ఉన్నామంటే ప్రతి మనిషి కూడా దేవుని స్వరూపము అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అంటే ఇప్పుడు దేవుడు అందమైన వాడా కాదా? కొంతమంది దేవుని గురించి మరి వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన చొప్పున పోస్టర్స్ పెడుతూ ఉంటారు. జీసస్ ఇలా ఉంటారు, అలా ఉంటారు అని. కానీ మనల్ని మనం చూసుకున్నప్పుడు ఆయన ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆయన అతికాంక్షణీయుడు అని బైబిల్లో ఇంకొక చోట ఉంది. అంటే చాలా అందంగా దేవుడు ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి.